నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రైతులకు యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర ఆరోపించారు. యూరియా పంపిణీలో నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ రామగుండం సహకార సంఘం కార్యాలయం ముందు మంగళవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఎరువులు పంపిణీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి రైతులకు యూరియా కొరత లేకుండా చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు యూరియా కోసం అరిగోస పెడుతున్నారని ఆరోపించారు. యూరియా కొరత కారణంగా రైతులకు సకాలంలో యూరియా అందక ఆత్మహత్య శరణ్యమనే రీతిలో రైతుల పరిస్థితి ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల బాధను అర్థం చేసుకుని యూరియా కొరతను నివారించి సకాలంలో యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి, రైతులకు యూరియాను వెంటనే మేము రామగుండం ట్యాక్స్ ఆఫీస్కి వచ్చి వివరాలు సేకరణ చేస్తే గతంలో కేసీఆర్ గారి పాలనలో ముందు చూపుగా ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి ఎగుమతి చేపించి ఎరువుల కొరత లేకుండా చేసిండు. ఇప్పటి వరకు ఈ సీజన్లో 15,000 వరకు యూరియా సప్లై చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండే. ఈరోజు 10,000 మాత్రమే వచ్చినాయి. రైతులందరూ కూడా రోజు ఆఫీస్కి వచ్చి అడుగుతున్నారు, మాకే ఇబ్బంది అనిపిస్తున్నదని ఇలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఇలా బీఆర్ఎస్ పార్టీ రైతులందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడేటువంటి మాటలు వేరు. రైతులు ఇబ్బందులు పడుతుంటే ఒకరేమో దీన్ని తప్పించుకోవడానికి ఆపరేషన్ సింధూర్ వల్ల యూరియా సప్లై చేయలేకపోతున్నాం అని అంటాడు. పాకిస్తాన్ యుద్ధం వల్ల యూరియా సప్లై చేయలేకపోతున్నాం అంటారు. ఇంత దుర్మార్గమా, ఇంత అనాలోచితమైనటువంటి పాలన. అందుకే ఈ ప్రభుత్వాన్ని ఇలా మేము దీన్ని ఈ యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఒక శాంపిల్నే చూపిస్తా ఉన్నాం. రేపు గ్రామాలలోకి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనీయకుండా ప్రజలే అడ్డుకునేటువంటి పరిస్థితి ఉన్నది. రైతులారా మేల్కొనండి. ప్రశ్నిస్తే తప్ప ఇలా కేటీ రామారావు గారు ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు. మరి రైతులందరూ కూడా ఇలా ప్రశ్నించండి. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని, ఈ అధికారులను నిలదీయండి. మీకోసం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే యూరియా కొరత తీర్చాలి, లేకపోతే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రానియకుండా అడ్డుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని అందించడం మనందరి బాధ్యత అని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణంలో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్తో కలిసి మొక్కలు నాటి అందరిలో స్ఫూర్తిని నింపారు.
వాటర్ నెక్స్ట్ వాళ్ళ ఆర్డర్ కరెక్ట్ బాడీలో పెట్టి అవతల సైడ్ అందరికీ కూడా నమస్కారం. సో ప్రతి సంవత్సరం కూడా మనము ఈ వన మహోత్సవం అనేది జూలై ఆగస్ట్ నెలలో పెడతాం. మీ అందరికీ తెలుసు ఇండియాలో వచ్చే రెయిన్ అంతా 80% జూలై నుంచి సెప్టెంబర్లోనే మనకి 80% వర్షం అవుతుంది. కాబట్టి ఈ టైంలో మనం చెట్లు నాటితే మన మంచి ఉద్దేశం అన్నట్టు ప్రతి సంవత్సరం కూడా మనం ఇది చేస్తున్నాము. ఇందాక డిఎఫ్ఓ గారు చెప్పినట్టు ఇక్కడ ఆల్రెడీ సెమీ ఆరిడ్ రీజన్ ఉంది. ఇదే కాకుండా మనం ఎవ్రీడే లైఫ్లో కూడా చూస్తే ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్రదేశాలు చూస్తే మనకి చాలా పొల్యూషన్ అయిపోయి అక్కడ కన్జ్యూమ్ చేసే ఎయిర్ కూడా మనకి లివబుల్ క్వాలిటీలో లేదు. మనం ఆ ఎయిర్ కన్జ్యూమ్ చేస్తున్నామంటే ఇక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు. మనకి ఒక 4 సిగరెట్ ఎట్లా తీసుకున్నట్టు ఉంటుంది, ఆ ఢిల్లీ ఎయిర్ తీసుకుంటే అంత పొల్యూషన్ ఉన్నాయి. సో ఇలాంటి పొల్యూషన్ మనము కంట్రోల్ చేయాలి అంటే, మంచి ఎయిర్ ఉండాలి అంటే మనకి ప్లాంటేషన్ డ్రైవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఈ జనరేషన్ మనము హిస్టారికల్గా చూసుకొని వస్తే ముందు చాలా గ్రీన్ కవర్ ఉండేది. కానీ హ్యూమన్ సివిలైజేషన్ ఎక్స్పాండ్ అయినట్టు పొల్యూషన్ పెరుగుతుంది, కానీ ఈ గ్రీన్ కవర్ అనేది చాలా తగ్గిపోతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ దీనిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మన తెలంగాణలో ఈ సెమీ ఆరిడ్ రీజన్ ఏముంది, దీనిని మనము ఈ జనరేషనే కాకుండా మనం నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏదంటే, ఇప్పుడు అంతా మనకు మంచి హెల్త్ లేకుంటే, మంచి ఎయిర్ లేకుంటే మనకు నెక్స్ట్ జనరేషన్ ఎంత మనం ఆస్తి చేసినా కూడా దాని నుంచి ఏం పెద్ద యూజ్ ఉండదు. కాబట్టి ఈ గవర్నమెంట్ దీనిని గుర్తుపెట్టేసి ప్రతి ఒక్క ఈ హరితహారం అనేది జస్ట్ ప్లాంటేషన్ డ్రైవ్ కాకుండా ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ప్రతి ఒక్కరు నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే గిఫ్ట్ లాగా ఇది ఒక పీపుల్స్ మూమెంట్ లాగా ఉండాలి అనేది, జస్ట్ ఏదో ఒక రోజు వచ్చినాము మనం చెట్లు నాటినాము వెళ్ళిపోయినాం అనేది కాకుండా ఒక ఎన్విరాన్మెంట్ మీద అందరికీ కూడా అవగాహన ఉండాలి. సో అవగాహన కల్పించుకొని మీరే కాకుండా ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఇంకొక 10 మందికి చెప్తే వాళ్ళు చెట్లు నాచినా కూడా మనకు మొత్తం పచ్చే తెలంగాణ అవుతుంది. దీనివల్ల అందరి లైఫ్ స్టాండర్డ్ అనేది చాలా పెరుగుతుంది. కాబట్టి ఇది మన గవర్నమెంట్ ఉద్దేశం. దాని భాగంగానే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మనం అందరం కూడా ఇక్కడ ఈ ప్లాంటేషన్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ఉద్దేశం మీరందరూ కూడా అర్థం చేసుకొని మీరు కాకుండా ఇంకా చాలామందికి చెప్పి మీ ఇంట్లో కూడా ఇది పెట్టుకుంటే మీరు నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు పెడితే ఒక 20-30 సంవత్సరానికి పెద్ద చెట్లు అయ్యి అందరికీ నీడ ఇస్తుంది. రకరకాల ఆక్సిజన్స్ కూడా బాగా ఉంటాయి, ఫ్యూచర్ జనరేషన్కి కూడా ఉపయోగం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నేను లాస్ట్ టైం హెచ్ఎంఎల్ ఉన్నప్పుడు కూడా మనం ఈరోజు వనమహోత్సవ సందర్భం శుభాకాంక్షలు. వనమహోత్సవం అంటే నేను మీకు ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా వనమహోత్సవం గురించి తెలిసిన వాళ్ళే ఉన్నారు. అంటే చెట్టు గురించి నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చెట్ల వల్ల ఆక్సిజన్ వస్తుంది అనేది చిన్న 1వ తరగతికి వెళ్ళి చదువుకుంటూనే ఉంటాం. అంటే దాన్ని పాటించడంలోనే గద్వాల్ ఎక్స్ప్రెస్లీ, అంటే నేను వేరే కాన్స్టిట్యున్సీ గురించి చెప్పాను, ఎక్స్ప్రెస్లీ గద్వాల్లో మనకి ఫారెస్ట్ అనేది 0. అంటే లాస్ట్ తెలంగాణలో చూస్తే ఒక అలంపూర్ గద్వాల్ని ఆల్మోస్ట్ 0లో ఉంటాం. మనకు చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బలిగేరాలో మాత్రమే ఫారెస్ట్కి కొంత ల్యాండ్ ఉంది. ఇక ఎక్కడ కూడా ల్యాండ్ లేకపోవడం, ఇక్కడ ఫారెస్ట్ కూడా లేకపోవడం చాలా బాధాకరం రాబో భవిష్యత్ తరాలకి. ఎందుకంటే ఇంకా భవిష్యత్ తరాల్లో ఈ ఢిల్లీని మనం ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఇంతకుముందు చిన్న ఉన్నప్పుడు మనం నీళ్ళు దుబాయ్లో నీళ్ళు కొనుక్కొని తాగుతారంటే నవ్వుకుంటుంటే మనం కళ్ళ ముందరనే ఇప్పుడు నీళ్ళు తాగుతున్నాం.
ఈరోజు ఢిల్లీలో మనం ఆక్సిజన్ని కొనుక్కొని ఆక్సిజన్ని పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. భవిష్యత్తులో కూడా మనకి ఇటువంటి దుస్థితి రాకూడదు. అంటే ఆ దుస్థితి రాకూడదు అంటే ఇప్పటికెళ్ళి ప్రతి ఒక్కరు చాలామంది కూడా ఇది వనమోస ప్రభుత్వం పెట్టే ఏ కార్యక్రమాన్ని అని ఒక గ్రాండ్గా లాంచింగ్ అయితే తర్వాత మా దారిలో మేము పోతాం, మీ దారిలో మీరు పోతారు, అది అంటే ఆచరణలో సాధ్యం కాని పరిస్థితి అయిపోయింది, దుస్థితి వచ్చింది. ఖచ్చితంగా అంటే ఈ రోడ్ల పక్కల రైతులు కూడా వ్యవసాయదారులు ఈరోజు రోడ్ల పక్కల వేసిన చెట్లను కూడా తీసేసి వ్యవసాయానికి అభివృద్ధి చేసుకునే దుస్థితి గద్వాల్లో చాలా రోడ్స్ కూడా తగ్గిపోయినాయి. అంటే వాళ్ళు వేసుకున్న ప్రభుత్వం ఎంతో కష్టపడి ఒక చెట్టు ఖర్చు పెట్టి వేసినా కూడా రైతులు తీసేసే పరిస్థితికి వచ్చింది. గౌరవ కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దాన్ని ఆ సంస్కృతిని మనం తగ్గించాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఫారెస్ట్ వాళ్ళు కూడా మెడికల్ కాలేజీ సిబ్బంది ఉంటుంది. దయచేసి ఎందుకంటే ఒక ప్రోగ్రామ్గా కాకుండా భవిష్యత్ తరాలకి ఒక చెట్టుని మనం వ్యక్తిగతంగా మన చెట్టు అనేది ఎప్పుడో మీరు జీవితాంతం మీరు రిటైర్డ్ అయినా ఎప్పుడున్నా పలానా ప్రిన్సిపాల్ టైంలో డెవలప్ చేసినారనే విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. విదేశీ ఉపాధికి భరోసాగా టామ్కామ్ పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో టామ్కామ్ కోర్సులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టామ్కామ్ సంస్థ తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని, దీని ద్వారా విదేశాలలో సరైన ఉపాధి అవకాశాలు మన యువతకు అందించడం జరుగుతుందని అన్నారు. లోకల్లో ఏమేమి ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే లోకల్లో వారికి లీగల్ ఏమైనా ఉంటాయో అవి కూడా ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. సో అక్కడికి వెళ్ళాక మీకు ఏమైనా ఇష్యూస్ అయినా కానీ గ్రీవెన్స్ లేకపోతే ఇప్పుడు గ్రీవెన్స్ యాప్ ఇందాక చూపుతారు, అంతదాకా కూడా మనం హ్యాండ్ హోల్డ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది దట్ ఈస్ ఫస్ట్ పార్ట్ అండి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇందులో చాలా జాబ్స్ ఉన్నాయి. 15 పేజెస్ దాకా ఉన్నాయి, చాలా జాబ్స్ ఉన్నాయి. సో మీరు ఒకసారి చూడండి, మీకు ఏది సెట్ అయింది లేకపోతే మీరు ఇంట్రెస్ట్ అయ్యి ఉన్నారు లేదా చూడండి. ఇంట్రెస్ట్ లేకపోయినా జస్ట్ ఒకసారి పోతుంది మొత్తం ఫ్లైట్స్ కానీ లేకపోతే డీటెయిల్స్ మొత్తం వెళ్ళండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ దీని తర్వాత కంట్రీ వైజ్ కూడా వాళ్ళు చెప్తారు. ఎటువంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు అడగచ్చు, లేకపోతే పబ్లిక్లో అడగడానికి ఇండివిజువల్ కూడా అడగచ్చు. లేకపోతే మీకు ఎటువంటి చిన్నది పెద్దది డౌట్ అనేది మైండ్లో పెట్టుకుంటే ఎటువంటి డౌట్ అయినా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ కూడా ఉంటారు, వాళ్ళని మీరు అడగచ్చు, ఎటువంటి డౌట్ అయినా అడగచ్చు. ఒకరు ఇప్పుడు కాకపోయినా సరే 3-4 days తర్వాత ఇంటికి ఆలోచిస్తాం కొన్ని డౌట్స్ కానీ లేకపోతే వారేజ్ కానీ అప్పుడు కూడా ఇలాగా ఆ యాప్లో చెప్తూ లేకపోతే వాళ్ళ డీటెయిల్స్ చూపిస్తారు. జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాలను 100% పూర్తి చేయాలని కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాంక్ ఏర్పాటు చేసి ఆన్లైన్ నమోదు తప్పనిసరి చేయాలని సూచించారు. ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమంను కూడా సమగ్రంగా పూర్తి చేయాలని తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అధికారులతో జిల్లాలో నాటిన ప్రతి మొక్క వృధా కాకూడదని, ప్రతి మొక్కను సంరక్షించడానికి బాధ్యత వహించాలని అన్నారు. ఈ పెయింటింగ్స్ అని మా పిల్లలు గీశారు. ఆ టీచర్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఎన్ని రూమ్స్ 6 మేడం, అక్కడ 5, 11 పైన ఒకటి 12 మేడం. ఎంతవరకు అయింది హాలిడేస్ పిల్లలు బట్టలు యాక్టివిటీ రూమ్ కానీ అందరు గ్యాదర్ చేసి ఒకసారి ఇది లీనియర్ చేస్తే మీకు యూటిలిటీ కూడా అంత చేయండి అండ్ ఎన్షూర్ ఇట్ ఇస్ ఎంటర్డ్ ఆన్ ది పోర్టల్ ఆల్సో. సెకండ్ థింగ్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్ విజిట్స్ కంపల్సరీ వెళ్ళాలండి. అండ్ నోటిసింగ్ దట్ మెజారిటీ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ నాట్ గోయింగ్ ఫార్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్స్ కి కూడా మీరు వెళ్ళట్లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఎంహెచ్ఓ గారు ప్లీజ్ విజిట్ మీ టీహెచ్సీస్ కానీ వాట్ ఎవర్ ఇస్ దేర్. డిసిహెచ్ఎస్ గారు మీ లెవెల్లో మీరు ఇన్స్పెక్షన్స్ చేయండి. డిడబ్ల్యూ గారు అవ్వచ్చు, డిఓ గారు అవ్వచ్చు, ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎవ్రీ డిపార్ట్మెంట్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ హ్యాస్ టు డూ ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ డైలీ. మీరు మీ ఏరియాస్ ఎక్కడైతే మీరు ఇష్యూస్ ఉన్నాయి ఆర్ వాట్ ఎవర్ ఇస్ దేర్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేయండి, రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయండి.
Second thing is with respect to any inspections చేసినప్పుడు please post one photo in the district officer's group with ఎక్కడికి వెళ్ళారు, what was the observations, anything issues that you would like to highlight, interdepartmental coordination issue ఏమైనా ఉంటే చెప్పండి. నెక్స్ట్ కమింగ్ టు హాస్టల్స్ విషయంలో చాలా కేసెస్ లో ఇష్యూస్ రిపోర్ట్ అయినప్పుడు ఆఫీసర్స్ ఇమీడియట్ గా రియాక్ట్ అవుతున్నారు అండ్ రెస్పాండ్ అవుతున్నారు, దట్ ఈస్ దేర్. బట్ అట్ ద సేమ్ టైం దాని గురించి రీజాయిండర్ అనేది ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ ఎన్షూర్ దట్ వెన్ యూ ఆర్ రెస్పాండింగ్ టు అ పర్టికులర్ ఇష్యూ, రీజాయిండర్ అనేది కూడా సేమ్ డే ఇమీడియట్ గా మీరు రెస్పాన్స్ డిపిఆర్ఓ గారి ద్వారా మీరు ఇష్యూ చేయండి. మీకు డైరెక్ట్ గా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి అడిగినా కానీ వాట్ ఎవర్ ఇస్ ది రెస్పాన్స్ దట్ వీ హ్యావ్ టేకెన్ అండ్ స్టెప్స్ తీసుకున్నవి ఇమీడియట్ గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, సో దట్ బోత్ ఆస్పెక్ట్స్ ఆర్ కవర్డ్ ఇన్ ప్రెస్ బ్రీఫ్. అండ్ నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి ఈ హాస్టల్స్ విషయంలో ది కన్సర్న్డ్ ఆఫీసర్ డిబిసిడిఓ, డిఐసిడిఓ అవ్వచ్చు, డిసిఓ అండ్ ఆర్సిఓస్, ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి వర్షం ఎండుకు వచ్చింది కాబట్టి 1 round ఆఫ్ డీప్ క్లీనింగ్ హ్యాస్ టు హ్యాపెన్. సీజనల్ ఫీవర్స్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి. సో ప్లీజ్ విజిట్ దీస్ హాస్టల్స్ అండ్ ఎన్షూర్ దట్ లోకల్ పిహెచ్సి డాక్టర్స్ తో ఒకసారి చెకప్ చేయండి. అండ్ హైజీన్ అనేది రీసెంట్ గా 1-2 హాస్టల్స్ లో ఇట్ వాస్ హైజీన్ విచ్ వాజ్ అ మేజర్ ఇష్యూ అండ్ శానిటేషన్. సో ఈ जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय वासवी, जय वासवी, जय गणेश महाराज की जय. సంగారెడ్డిలో రమేష్ అని రమేష్ కాంప్లెక్స్ లో మనకి రాబోయే గణేష్ చతుర్థి సందర్భంగా వాసవి స్వచ్ఛంద సంస్థ ఇక్కడ మట్టి వినాయకుడిని డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. దీంట్లో నాతో పాటు వాసవి స్వచ్ఛంద సంస్థ నుంచి మెంబర్స్ అందరూ, అలానే ఏసీఎల్వి గారు, సెక్రటరీ గారు అందరూ పాల్గొనడం జరిగింది. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 15 టెంపుల్స్ ద్వారా 5,000 విగ్రహాలు, మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవి అన్నీ కూడా మనకి ఈకో ఫ్రెండ్లీ గణేష కాబట్టి ఇది మనం ప్రోత్సహించాలి అనేది కూడా అందరినీ కోరుతున్నాము. అలానే మనకి ఈ వచ్చే గణేష్ చతుర్థి సందర్భంగా మనము కొన్ని జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్లో అండ్ ఇది మన రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా నిన్న నారాయణ ఖేడ్ సబ్ డివిజన్లో సబ్ కలెక్టర్ గారి ఇనిషియేటివ్తో మట్టి వినాయకుల్ని క్రియేట్ చేసే ఒక యాక్టివిటీ కూడా పిల్లలందరికీ ఎంకరేజ్ చేశాము. సో దట్ వాళ్ళకు కూడా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీనెస్, ఈకో ఫ్రెండ్లీనెస్ వాళ్ళు కూడా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలని అవేర్నెస్ కలిగిస్తూ వాళ్ళకి ఒక యాక్టివిటీ కూడా టేకప్ చేయడం జరిగింది. దీంతోపాటు స్వచ్ఛంద సంస్థలు ఇంకా ఇట్లాంటి యాక్టివిటీస్ ప్రోత్సహించాలని కోరుతూ వాసవి స్వచ్ఛంద సంస్థని అప్రిషియేట్ చేస్తున్నాము. ఈ ఒకేషన్కి వాళ్ళు మంచి వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఈ ఇనిషియేటివ్ టేకప్ చేసినందుకు వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి 2 కార్లలో 122.85 కేజీల గంజాయిని తరలిస్తుండగా సంగారెడ్డి డిటిఎఫ్ టీం సోమవారం పట్టుకున్నారు. ఏబోబీ నుంచి గంజాయి మహారాష్ట్రకు వెళ్తుందనే సమాచారంతో సంగారెడ్డి కంది మండలం చేరియాల గేటు వద్ద కాపుగాసి మహారాష్ట్రకు చెందిన వాహనాలను నిలిపి తనిఖీలు నిర్వహించారు. ఒక కారులో 69.5 కేజీలు, మరో కారులో 53.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అసలు వెహికల్ దేని గురించి ఏం తీసుకొస్తున్నారు, ఏముంది అని చెప్తే వాళ్ళు చాలా తటాపయిస్తూ మాట దాటడానికి ప్రయత్నించారు. తర్వాత డిక్కీలన్నీ చూడగా డిక్కీలో ఎలాంటి అంటే అనుమానాస్పదంగా ఏమీ కనిపించింది. తర్వాత ఇంకా తరువుగా ఈ మన మ్యాటింగ్ కింద లేపి చూడగా మ్యాటింగ్ కింద ఒక సపరేట్ లేయర్ లాగా ఒక ప్యాకెట్ లాగా చేసేసి ఈ గంజాయి ప్యాకెట్ అనేది మ్యాటింగ్కి ప్లస్ కింద బ్యానెట్ ఫుటేజ్కి మధ్యలో ఒక లేయర్ లాగా ఫామ్ చేసి ఒక మెషిన్ ప్రెసింగ్తో ఈ గంజాయి ప్యాకెట్లను ఒక లేయర్ లాగా పరిచేసి దాని మీద మ్యాటింగ్ చేసుకుని తీసుకొని వస్తున్నాం. అట్లా మొదటి వెహికల్ అందులో ఒక పర్సన్ అబ్దుల్ వహాబ్
సయ్యద్ తండ్రి మహమ్మద్ సయ్యద్ వయసు 59. అతన్ని అరెస్ట్ చేసి మొత్తం వెహికల్ చెక్ చేయగా అందులో 53 కిలోల 300 గ్రాముల గంజాయి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అతన్ని ఇంట్రాగేట్ చేయగా అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ మేరకు వెనుకనే ఇంకో వెహికల్ వస్తుండగా ఇంకో వెహికల్ కూడా పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్ కూడా దాదాపు సేమ్ ఇదే మోటార్ ఆపరేషన్లో అదేవిధంగా కింద ఏది మనకు ఈ మన మ్యాట్రెస్ కిందనే సేమ్ అదేవిధంగా గంజాయి తరలిస్తుండగా అతను కూడా పట్టుకోవడం జరిగింది. ఆ కారులో దాదాపుగా 69 కిలోల 500 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. ఇతని పేరు ఉమాకాంత్ సబర్, తండ్రి పేరు సేనా సబర్. ఇతని వయసు 37 సంవత్సరాలు. ఇతను సంకురాద రాయగడ మండల్, గజపతి జిల్లా, ఒరిస్సా. వీళ్ళిద్దరూ చాచా బీడ్ జిల్లా నివాసి చాచా సమ్ మహమ్మద్, అంటే పూర్తి పేరు ఇంకా మనకి రావట్లేదు. వీళ్ళు కూడా చాచా అని చెప్తున్నారు. అతని ఫోన్ నంబరు అవన్నీ తీశాము. తర్వాత అతని ఫోన్ నంబరు, అతని డీటెయిల్స్, కాల్ డేటా ప్రకారం ఇంకోటి అతని కాల్ డేటా అనాలిసిస్ చేసేసి ఆ కాల్ డేటా ప్రకారం అతని మెయిన్ పర్సన్ ఓనర్ అంటే గంజాయి తెప్పించుకున్నవాడు ఎవడో అతను కూడా మేము అరెస్ట్ చేయడానికి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసేసి అతను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు దాదాపుగా మనకి మొత్తం కలిస్తే 122 కిలోల 800 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండు కార్లు మనకి ఒకటి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు టాటా ఇండిగా 2 కార్లు సీజ్ చేయడం జరిగింది. దాదాపు ఈ గంజా వాల్యూ మనకు దాదాపు 40 లక్షలు చిల్లర ఉంటుంది గంజా వాల్యూ. అదేవిధంగా 2 ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రొసీజర్ ప్రకారం వీళ్ళని రిమాండ్కి పంపిస్తాం. వీళ్ళు మనకి ఒరిస్సా ఏఓబి నుంచి మహారాష్ట్ర బీడ్కి తీసుకెళ్తారు. బీడ్కు వాళ్ళ ఓనర్ ఎప్పుడైతే అతనికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అతను పూణే కానీ బాంబే కానీ నేరుగా అతను దళార్ల జోక్యం లేకుండా నేరుగా ప్రజలకు సాండ్ బజార్ నుండి ఇసుకను సరఫరా, ఇంధనమైన లబ్దిదారులకు నాణ్యమైన ఇసుకను అందించడమే లక్ష్యంగా సాండ్ బజార్ల ఏర్పాటు. సాండ్ బజార్ ప్రారంభోత్సవం ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఇసుక సరఫరా. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి జిల్లా పరిధిలో ఆందోళన నియోజకవర్గంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగుపేట, జోగిపేట చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాండ్ బజార్ను మంగళవారం ప్రారంభించారు. వేదో లక్ష్మీమణపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషాణహం అశ్వపూర్వాం కొంచెం మీద పెట్టను మధ్యంకరణే విష్ణుయామదేవాభద్రం పశ్యేమాక్షరేత్రాః స్థిరైరంగయే స్తుష్టవాగుంస్తనోభిః వశేమదేవహిదం జదాయుః స్వస్తన ఇంద్రో వృద్ధశ్రవాస్తు ఓం శాంతి శాంతి శాంతిః ఓం జ్యోతిర్మహే గాతుం యజ్ఞాయ ఓం సహస్రాక్ష సహస్రవాద అందూరు వర్గంలో 7 క్యాన్ బజార్ ఏ బ్రిడ్జి పైన మరి ఇప్పుడే ఒక ట్రాక్టర్లో లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ వేదిక అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. ఆంధ్ర కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇక్కడ ట్యాగ్ తప్పు
mainly adjacency throughout Telangana. Your nearest point to Andol, as far as Munipalli is concerned, Lingampalli, Lingesi. Now I'll give you an example. Sadasipet, Munipalli are together. So Sadasipet means Sangare. Daniki tag cheyali. There mala ee naalu galipi deeniki tag. Appude you will be helping the beneficiary. Suppose you expect the beneficiary from Lingampalli to come to Andol. It is like beneficiary. Director garu, Director garu. మెట్రిక్ టన్ 1200 రూపాయలకి విక్రయించాలి. ఈరోజు మార్కెట్లో కనీసం 2300 నుంచి 2600 మధ్యలో ఇసుక ధర ఉంటే ఈరోజు ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ఆ లబ్ధిదారునికి ఒక్కొక్క ఇంటి పైన కనీసం 50,000 రూపాయల పొదుపును చూపెట్టాలి. 50,000 రూపాయలు మిగిలాలి అని ఒక సదుద్దేశంతో ఈ శాండ్ బజార్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మన జిల్లాలో మొట్టమొదట శాండ్ బజార్ మన ప్రాంతంలో మన కాన్స్టిట్యూన్సీలో అంగుపేటలో ప్రారంభించాము. మన ప్రాంతానికి సుమారు 3,500 ఇళ్ళు, అందులో మన జోగిపేట్ అందోల్ ప్రాంతానికి 185 ఇళ్ళు. ఆ 185 ఇళ్లలో సుమారు 112 ఇళ్ళు బేస్మెంట్ కంప్లీట్ అయింది. పేమెంట్ రెగ్యులర్ గా జరుగుతున్నాయి. ఏ లబ్ధిదారునికైతే ఇల్లు మంజూరు అయిందో కట్టలేకపోతున్నాడు వివిధ కారణాల వల్ల, లేదా ఏ లబ్ధిదారులకు ముందుకు వచ్చి కట్టుకోవాలనే ఒక తపన ఉందో ఖచ్చితంగా, ఎందుకంటే మొట్టమొదట కొత్తగా ఇల్లు ఎట్లుంటుందో ఏమో సందేహాలు ఉండే, నెమ్మదిగా అన్ని సందేహాలు తొలగిపోయి అందరికీ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉన్నోళ్లకు ఆ ఆశ పెరిగింది. మేము కట్టుకోగలుగుతాము, మాకు సమయానికి పేమెంట్ వస్తుంది, మాకు ఇసుక అనేది తక్కువ ధరకు వస్తున్నది, ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నది అనే ఒక పాజిటివ్ సంకేతం లబ్ధిదారుల్లో ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉన్న వారికి కలిగింది. ఇంకా ఎవరైతే వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక ప్రతిమలను కొనుగోలు చేయడానికి గోదావరికని చౌరస్తాకు తరలిన జనం. కొనుగోలుదారులతో చౌరస్తా ప్రాంగణం కిటకిటలాడింది. బుధవారం వినాయక చవితి పండుగ కావడంతో ఇంట్లో వినాయక పూజలు చేసుకునేవారు చిన్న చిన్న వినాయక ప్రతిమలను కొనుగోలు చేయడానికి వ్యాపార కూడలి చౌరస్తాకు క్యూ కట్టారు. అయితే పెట్టరాదు. శ్రీనివాస్
అమ్మా పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్విరామంగా నిర్వహించే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా గోదావరి రమేష్ నగర్ కు చెందిన కాసిం అనే నిరుపేద ముస్లిం కుటుంబానికి వారి యొక్క దీనగాథను తెలుసుకున్న అమ్మా పరివార్ సంస్థ నిర్వాహకులు నాగరాజు 25 కిలోల రైస్ బ్యాగ్, నిత్యావసర సరుకులు అమ్మా పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ దాత అన్నే ప్రశాంత్ సహకారంతో అందజేశారు. ఈ నెల నుంచి ప్రతి నెల ఈ కుటుంబానికి అమ్మా పరివార్ సంస్థ పక్షాన నిత్యావసర సరుకులు అందజేశామని అమ్మా పరివార్ సంస్థ నిర్వాహకులు నాగరాజు తెలిపారు. ఇప్పుడు నెలకు సరిపడా సామాన్లు ఇస్తున్నాం. ప్రతి నెల ఇస్తాం మీకు సరిపడా సామాన్లు. ప్రతి నెల మీ కుటుంబానికి మీ కుటుంబం వెళ్లుబాటు గురించి ఓకేనా ఈ పరిస్థితి చూసి మేము ఇస్తున్నాం. సామాన్లు ఇస్తున్నాం, ప్రతి నెల ఇస్తాం. మీ కుటుంబం పోషణ గురించి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. భయ్యా ముందు జరగండి. అన్న సార్ వస్తుంది ఫోటో భయ్యా మీరు ఇడి అమ్మ దగ్గరకుండు వీడియో క్లిప్ వస్తుందా? లాస్ట్ ఇయర్ చేసినామన్నా, మనమే అందరు కలిసి చేసినాము. तुम्हारी कमाई में बरकत दे, तुम्हारे कारोबार में बरकत दे, तुम्हारे हाथ पैर में ताकत दे मेरे बाबा. दुआ का माजूर हूँ मेरे बाबा. हम बीमारी वाले बाबा మీకు ప్రతి నెల ఇలా మరి మంచిది రైట్. అనూష ఓకే రెడీ అన్న. అందరికీ నమస్కారం. ఎన్నో కార్యక్రమాలు గోదావరి పరిశ్రమిక ప్రాంతంలో ఎంతో మందికి నిస్సహాయకులకు, చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళందరికీ కూడా మేమున్నామంటూ అందరికీ చేయూతనిస్తూ వాళ్లకు కడుపు నిండా భోజనం పెడుతూ ఎంతో మందికి సేవ చేస్తూ ముందుకు సాగుతున్న అమ్మ పరివార్ వారికి ప్రత్యేక నమస్కారాలు. ముందుగా గిఫ్ట్ ఏ స్మైల్ అమ్మ పరివార్ వారి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాసిం నిరుపేద ముస్లిం కుటుంబానికి చెందిన వారికి అందే ప్రశాంత్ ఈ యొక్క అమ్మ పరివార్ కార్యక్రమాలు చూసి చెల్లించి మా వంతుగా మేము ఉన్నామంటూ ఆ కాసిం కుటుంబానికి ఈరోజు నెలకు సరిపడా సామాన్లు, బియ్యం, ముడి సరుకులు వగైరా వారు ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు చేసే కార్యక్రమాలలో పాలు పంచుకొని అందరికీ చేయూతనిస్తూ అందరికీ తోడుగా ఉంటూ అందరి చిరునవ్వుల్లో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాము. అమ్మ పరివార్ వారు చేసే కార్యక్రమాల్లో భగవంతుని అనుగ్రహం ఉంటూ ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. గోదావరికని మార్కండేయ కాలనీలోని కృష్ణవేణి పాఠశాలలో వినాయక చవితిని పురస్కరించుకుని వినాయక చవితి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డైరెక్టర్ శ్రీమతి మంజుల శ్రీనివాసరెడ్డి పాల్గొని విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించి పర్యావరణంపై అవగాహన కల్పించి విగ్రహాలను పంపిణీ చేశారు.
Next. Good evening. We are from Krishnaveni High School, Markanday Colony. We got a great opportunity today to expose our students making clay Ganesha idols which are saving our environment. As POP Ganesha idols may harmful to our environment as they contain chemicals like sulfur, magnesium and different chemicals which are harmful to our environment, which will not dissolve in the water. And our clay Ganesha made by our children are easily and safe to the environment. They dissolve in the water and creates a great nature to our environment. So our students have made clay Ganesha idols today, which got a great opportunity today in our school campus. So I thank our director sir and ma'am Srimati Sri Manjula Srinivas Reddy Garu for providing such a wonderful opportunity today along with all the principals of Krishnaveni schools. Thank you. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.